హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ నాగబాబు, నందిని ఎంటర్ప్రైజెస్, విశాఖపట్నం. నేను ఈరోజు మీకు ఎస్కోవా డ్రైవ్లో సింక్ మోడ్, సోర్స్ మోడ్ ఎలా వేసుకోవాలి, ఎలా చేయాలనేది మీకు చెప్తాను అనమాట. నేను చెప్పే విధానం మీరు ఫాలో అయితే మీరు సింక్ మోడ్, సోర్స్ మోడ్ ఎలా పొజిషన్లో పెట్టుకోవచ్చు మీరు అర్థమైపోయింది. అసలు ముందు సింక్ మోడ్, సోర్స్ మోడ్ ఏంటంటే ఏ డ్రైవ్లోనే సింక్ మోడ్ అంటే ఇంటర్నల్ కంట్రోల్ వోల్టేజ్ సర్క్యులేట్ అయ్యేదాన్ని సింక్ మోడ్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, డ్రైవ్లో డిజిటల్ ఇన్పుట్స్ ఉంటాయి కదా, కామన్ నుంచి ప్లస్ డిఐ ఏదైతే ఉన్నదో దానికి మీరు మల్టీమీటర్తో వోల్టేజ్ చెక్ చేస్తే వోల్టేజ్ వచ్చిందనుకోండి 24 volts, 12 volts, ఎస్కోవా డ్రైవ్లో 24 volts వస్తుంది అనమాట. మీరు మల్టీమీటర్ డీసీ మోడ్లో పెట్టుకొని వోల్టేజ్ చెక్ చేస్తే మీకు అక్కడ 24 volts వచ్చిందంటే సింక్ మోడ్లో ఉందని అర్థం అనమాట. సింక్ అంటే ఇంటర్నల్ వోల్టేజ్ బిట్వీన్ డిఐస్ ఉందని మీరు అర్థం చేసుకోవచ్చు. సోర్స్ మోడ్ అంటే ఏంటి? సింక్లో ఇలా అన్ని టెర్మినల్స్ S1, S2, S3, S4, S5, S6 ఇవన్నీ మీరు విత్ రెస్పెక్ట్ టు కామన్ చెక్ చేసుకుంటే మీకు 24 volts మల్టీమీటర్లు మీరు మెజర్ చేయగలుగుతారు సింక్ మోడ్లో ఉన్నట్లయితే. సోర్స్ మోడ్లో ఉంటే వోల్టేజ్ రాదు, ఎందుకంటే సోర్స్ ఎడిషనల్ సప్లై ద్వారా మీరు బోర్డ్ డ్రైవ్లోకి పంపించి మీరు ఆపరేట్ చేసుకుంటున్నారన్నమాట. అంటే ఎడిషనల్ అంటే 24 volts SMPS నుంచి తీసుకొని సేమ్ దాని కాన్ఫిగరేషన్ మీరు చూసుకొని ఎడిషనల్ 24 volts మీరు డ్రైవ్ డిఐస్కి ఇచ్చుకొని ఈ వోల్టేజ్ ద్వారా మీరు రన్ కమాండ్స్, ఫార్వర్డ్ కమాండ్, రివర్స్ కమాండ్, సెకండ్ స్పీడ్, థర్డ్ స్పీడ్, రీసెట్, ఎక్స్టర్నల్ ట్రిప్, జాగ్ స్పీడ్, ఇలా రకరకాల అసైన్మెంట్స్ మీరు చేసుకోవచ్చు అనమాట. సింక్లో ఎలా, సోర్స్లో ఎలా. ఈ రెండుని ఎలా వేస్తారంటే బై డిఫాల్ట్ ఏ డ్రైవ్ అయినా సింక్ మోడ్లో ఉంటుంది అనమాట. సింక్ మోడ్, సోర్స్ మోడ్ వేయటానికి లోపల ఒక డిప్ స్విచ్ ఉంటుంది. మీరు చూసినట్లయితే డిప్ స్విచ్ S2 ఏదైతే ఉందో సింక్ మోడ్కి, సోర్స్ మోడ్కి వేసే స్విచ్ అనమాట. మీరు చిన్న కనెక్టర్ తీసుకొని ఎప్పుడైనా డ్రైవ్ని ఓపెన్ చేస్తే డ్రైవ్ కవర్, ఫ్రంట్ కవర్ ఓపెన్ చేస్తే చాలు, మొత్తం అవసరం లేదు. డ్రైవ్ పవర్లో ఉన్నప్పుడైనా పర్లేదు, సింపుల్గా ఫ్రంట్ కవర్ ఓపెన్ చేస్తే మీకు డిప్ స్విచ్ S2 అని కనిపిస్తుంది. ఆ S2ని చిన్న కనెక్టర్ పొజిషన్ దాంట్లో రాసి ఉంచుతారు. ఏ పీసీబీ మీదైనా రాసి ఉంచుతారు. సింక్, సోర్స్ మోడ్ అని రాసి ఉంచుతారు. సింక్, సోర్స్ మోడ్ మీరు చక్కగా చూడగలిగితే మీ చిన్న కనెక్టర్తో సింక్ మోడ్లో డిఫాల్ట్ ఉంటుంది కదా, దాన్ని సోర్స్ మోడ్లో వేసుకోవాలి. సోర్స్ మోడ్లో వేయగాలి ఇక్కడ మీరు డీసీ మెజర్ చేశారు కదా మల్టీమీటర్తో, ఇప్పుడు రాదు, ఎందుకంటే స్విచ్ పొజిషన్ మారింది కాబట్టి ఇంటర్నల్ వోల్టేజ్ కాదు. సో ఇంటర్నల్ వోల్టేజ్ మీకు ఈ రెండు టెర్మినల్ మధ్య కనిపించదు. కామన్ నుంచి S1 చూసినా కనిపించదు, కామన్ నుంచి S2కి చూసినా, కామన్ నుంచి S3కి చూసినా, ఎలా ఈ డిఐస్ మొత్తం చూసినా వోల్టేజ్ రాదనమాట, డీసీ వోల్టేజ్. ఎందుకంటే పొజిషన్ మీరు సోర్స్ మోడ్ వేసుకున్నారు కదా. సోర్స్ మోడ్ అంటే అప్పుడు ఎడిషనల్గా మీరు 24 volts SMPS నుండి తీసుకొని డ్రైవ్కి త్రూ చేసుకొని మీరు సర్క్యూట్ని వాడుకోవచ్చు అనమాట. సో డిప్ స్విచ్ అనేది కంపల్సరీ మీరు పొజిషన్ చేంజ్ చేసుకుంటే సింక్ మోడ్లో అనేది, సోర్స్ మోడ్ అనేది మీరు డిసైడ్ చేసుకోవాలన్నమాట. సోర్స్ మోడ్ అయితే కంపల్సరీ ఎడిషనల్ వోల్టేజ్తోనే మీ డ్రైవ్ డిజిటల్ ఇన్పుట్స్ డిఐ తీసుకునేది అనమాట. కమాండ్స్ వర్కౌట్ అవుతుంది. సరేనా ఫ్రెండ్స్? సింక్, సోర్స్ చూసుకోవచ్చు. డిప్ స్విచ్ S2 గుర్తుపెట్టుకోండి. వోల్టేజ్ మెజర్ చేస్తే సింక్లో ఉన్నట్టు, వోల్టేజ్ రాలేదంటే సోర్స్లో ఉన్నట్టు అనమాట. సోర్స్లో ఉన్నప్పుడు SMPS సర్క్యూట్లో ఉంటుంది, అలా కూడా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. SMPS ఉందంటే ఒకవేళ సోర్స్ వేసారని కూడా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. వోల్టేజ్ మెజర్ చేసుకోవచ్చు, మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఏమన్నా క్లారిఫికేషన్ కావాలంటే చూడొచ్చు, నేను మీకు షేర్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడొచ్చు. మీరు వైరింగ్ కూడా అలా చేసుకోవచ్చు అనమాట. రైట్ ఫ్రెండ్స్, బాయ్.